అందరికీ నమస్తే. నేను మీ లక్కీ లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లోకి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే లవ్ లాంగ్వేజ్, ప్రేమలో భాష, ప్రేమ భాష. సో ప్రేమను తెలిపడానికి 5 రకాల విధానాలు ఉంటాయండి. ఈ 5 రకాల విధానాలు ఏంటి అంటే, మొట్టమొదటి వచ్చేసి యాక్ట్ ఆఫ్ సర్వీస్. అంటే మనం ప్రేమించే పార్ట్నర్ కోసం ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయపడతా ఉంటాం. అంటే తనకి హెల్ప్ చేయాలి. అది తన కోసం ఏదన్నా వండడం అయి ఉండొచ్చు, లేదంటే తన కోసం ఏదన్నా వస్తువులు తెచ్చిపెట్టడం అయి ఉండొచ్చు, లేదంటే తను చేసే పనిలో సాయం చేయడం అయి ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అంటే ఒక సర్వీస్ ద్వారా, ఒక ఒక యాక్షన్ ద్వారా మనం వాళ్ళకి ఏంటి అంటే హెల్ప్ చేయాలి అనుకుంటా ఉంటాం. అమ్మాయి అబ్బాయికి అవ్వచ్చు, అబ్బాయి అమ్మాయికి అవ్వచ్చు. ఓకే, సో ఇది మొదటిది. ఇంకా రెండోది ఏంటి అంటే బహుమతుల ద్వారా, గిఫ్టింగ్ అండి. అంటే మనకి వాళ్ళకి ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి మన ప్రేమను తెలియజేయచ్చు, లేదంటే ఒక బాగా ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి జ్యువెలరీ పీస్ పట్టుకెళ్ళి కూడా మీరు వాళ్ళకి మీ ప్రేమని తెలియజేయచ్చు. 2 అయిపోయినాయి. మూడో విధానం వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫిజికల్ టచ్ అండి. ఫిజికల్ టచ్ అంటే చాలా మంది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కానీ, భార్యాభర్తలు కానీ ఒకరు చేయి ఒకరు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఒక కిస్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా అవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రీమ్గా ఏదన్నా అవ్వచ్చు. సో ఒక ఫిజికల్ టచ్ ద్వారా ఒకరి మీద ఉన్న ఒక ప్రేమని ఇంకొకరికి తెలియజేస్తూ ఉంటారు అనమాట. 3 అయిపోయినాయి. ఇంకా 4గో విషయం వచ్చేటప్పటికి ఏంటి అంటే టైం ఇస్తూ ఉంటారండి. అంటే ఆ పర్సన్కి క్వాలిటీ టైం ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. సో క్వాలిటీ టైం ఇవ్వడం అనేది చాలా ఈజీ ఏమో అని అనుకోవచ్చేమో, కానీ చాలా కష్టం అండి. అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక పర్సన్ కోసం ఆటోమేటిక్గా మీరు టైం తీసుకుని టైం ఇస్తున్నారు అంటే అది చాలా పెద్ద త్యాగం అని చెప్పను, కానీ చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. ఓకే, అండ్ 5th వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక ఎమోషనల్ అవైలబిలిటీ అనమాట. అంటే ఆ పర్సన్ కోసం మీరు ఉన్నారు, ఆ పర్సన్ చేస్తున్న పని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. సో తన కోసం ఎప్పుడు కూడా ధైర్యం చెప్పడానికి ఒక మనిషి మీరు దగ్గరగా లేకపోయినా మేబీ ఫోన్ త్రూ అవ్వచ్చు, ఏదో విధంగా అవ్వచ్చు, ఒక ఎమోషనల్ అవైలబిలిటీ అనేది మీరు ఆ పార్ట్నర్కి ఇస్తున్నారనమాట. ఇవి ఏంటంటే ఈ 5 రకాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది లవర్స్కి వాళ్ళకి ప్రేమ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధానంలో దొరికితేనే అవతల పార్ట్నర్ మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి తన బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో టైం ఇవ్వడం కుదరట్లేదు, లేదంటే ఒక భర్త భార్యకు టైం ఇవ్వడం కుదరట్లేదు. బట్ వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక గిఫ్ట్ రూపంలోనో, ఏదన్నా వేరే రూపంలోనో వాళ్ళ ప్రేమను తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి. సో యువతుల పార్ట్నరు వాళ్ళు నిజంగా ఒకవేళ టైం కోసం క్రేవింగ్ లో ఉన్నట్టయితే, సో ఈ పార్ట్నర్ అసలు నాకు టైమే ఇవ్వట్లేదు, నా మొహం మీద గిఫ్ట్ పడేసి వెళ్ళిపోతున్నాడు, నేను గిఫ్ట్ కోసం అతన్ని ప్రేమించింది, నాకు కావాల్సింది టైం కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫై చేయలేకపోతుంటారు అనమాట. అంటే ఎవరిది తప్పని చెప్పి మనం చెప్పడానికి అర్థం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో అవతల పార్ట్నర్ మనకి ఇస్తున్న ఫెసిలిటీలో కానీ, సర్వీస్లో కానీ, టైంలో కానీ మనం ప్రేమను ఎత్తుక్కోలేకుండా మనం ఏ ఫామ్లో అయితేనే ఈ ఫామ్లో చూపిస్తేనే లవ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఇలా ఉంటేనే లవ్ ఉంటుంది అని మనం ఏదైతే పొరపాటు పడుతుంటామో అది తప్పన్నమాట. సో మీరు మీ పార్ట్నర్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మీ మీద ప్రేమని ఏ విధంగా చూపిస్తున్నారో అని అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు కొంతమంది చాలా లక్కీగా ఉంటారు. వాళ్ళు మేబీ 2-3 విషయాలు, వాళ్ళ టైం ఇవ్వచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు, బాగా మాటలు కూడా చెప్పచ్చు. బట్ మేబీ అంత ఫిజికల్ కేర్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కొంతమంది ఎక్కువగా ఓన్లీ ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడానికి, ఎమోషనల్గా అవైలబుల్గా ఉండడానికి దగ్గరగా ఇష్టంగా ఉండొచ్చు, కానీ మిగతా వాటిల్లో వాళ్ళు చూపించలేకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ కి వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు అని కాదండి. అందరికీ కూడా ప్రేమ అనేది ఉంది, బట్ వాళ్ళు చూపించే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మీ పార్ట్నర్ మీకు ఏ విధంగా ప్రేమ చూపించడానికి ఇష్టపడుతున్నాడు అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ 5 విషయాల్లో ఎందులోనూ కూడా వాళ్ళు అసలు మీకు ప్రేమ చూపించట్లేదు అంటే కనుక అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అస్సలు ప్రేమించట్లేదు అని మీరు నిర్ధారించుకోవచ్చు. కానీ వాళ్ళు 1, 2, 3 ఏ ఇస్తున్నా సరే మీ మీద ఎక్కువగా ఏ విధంగా ఒకవేళ ప్రేమను చూపిస్తున్నట్టయితే కనుక వాళ్ళు కంపల్సరీగా అటువంటి పర్సన్ వదులుకోవడానికి ట్రై చేయొద్దు. లేదు, మీకు ఒక పర్టికులర్ విధానంలోనే లవ్ అనేది ఇష్టం అయితే అది పొలైట్గా అవతల వాళ్ళకి చెప్పండి. సో నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇలా కావాలి మీ దగ్గర నుంచి ప్రేమ అని. సో మర్చిపోవద్దు, ప్రేమ లేదు అని అపోహల్లోకి వెళ్ళిపోయి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సో రేపు ఇంకో టాపిక్లో మళ్ళీ మనందరం కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.
లవ్లీ ఫిబ్రవరి సర్కిల్స్లో రేపు ఇంకొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. బట్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ పార్ట్నర్కి మీరు ఏ విధంగా ప్రేమిస్తారు అనేది ఒకసారి వీడియో షేర్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.